మన రాష్ట్ర పరిశీలకులు ఇప్పుడు మన సీనియర్ నాయకుడు దయచేసి అంతా కూర్చోనమ్మా, సైడ్ రావాలి ప్లీజ్, ఎవడో సైడ్ రావాలి, సైడ్ రావాలి దయచేసి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమంట. ఏటికప్ప నువ్వు సిద్ధం? ఏం చేస్తావని సిద్ధం? ఏం చేస్తావు? అనంతపురం జిల్లాలో ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, ఒక ఫోటోగ్రాఫరు, ఆంధ్రజ్యోతి పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి కృష్ణ మీద దాడి చేయడం సిద్ధమా? కొజ్జా బూవలు చేస్తారు. వైసీపీ నాయకులు చెప్తాను, మీకు మొగోళ్ళు అయితే పత్రికా ప్రతినిధులు కాదు. ఏం చేస్తారు మీరు? ఎన్ని రోజులు? 20 రోజులే. 20 రోజులే. ఏం చేస్తారా? పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. అదే పోలీస్ అధికారులు రాకోకుండా మీరు యాటికైనా రాండి, తొడగొడదామని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శంకరనారాయణ ఎవరేటుకు భయపడిపోయినాడు? చంద్రబాబు నాయుడు ఏటుకు భయపడి అనంతపూర్కు పోయినాడు. ఏమి ఈడ నిలవలేడా? చేత కాదు. ఈరోజు ఈ రాయలసీమలో కత్తులు కొడవళ్ళు పక్కన పెట్టి కియా పరిశ్రమ తీసుకొచ్చి ఈరోజు మనకందరికీ చూసినాడు. కాబట్టి దయచేసి నేను తెలియజేసేది ఏమిటంటే, మీరందరూ అప్పుడు మనం ఎప్పుడో ప్రాణాలు ఇచ్చి మన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నారు. మీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుచు, తొందరలోనే మన పెద్ద ఆయన బయలుదేరినాడు. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు పెనుగొండ సీనియర్ నాయకుడు మాధవ్ నాయుడు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. మాధవ్ నాయుడు గారు రావాలా? తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మహారథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పెనుగొండకు శుభదినం. ఎందుకంటే ఈరోజు రా కదలిరా అనే బహిరంగ సభను మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రా కదలిరా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఈ పార్లమెంటు నుంచి 7 కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన అందరి కార్యకర్తలకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకొకటి గమనించండి, మనం ఈసారి మోసపోకూడదు. ఎందుకంటే ముద్దులు పెట్టి నెత్తి మీద చేయి పెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను, యువతను, మహిళలను, కార్మికులని అందరినీ మోసం చేశాడు. ఈ విధంగా అందరూ కూడా కాసుకున్నారు. ఆయన బటన్ నొక్కి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. దాంట్లో భాగంగానే మన పెనుగొండ నియోజకవర్గానికి కానీ, ఇక్కడ అభ్యర్థుల నిర్ణయం కానీ అందరూ కూడా